మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఆవు చేసిన వరలక్ష్మి వ్రతం. వరలక్ష్మి వ్రతం వచ్చేలోపు అనగా ఆగస్టు 8వ తేదీలోపు ఈ కథను వింటే చాలు, సంవత్సరమంతా ఆ వరలక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది. మీకు ఎలాంటి లోటు రాదు, సమస్యలు రావు, ధనం వస్తూనే ఉంటుంది. అమ్మవారు మీ ఇంట్లో తిష్ట వేసుకుని నివాసం ఉంటారు. మీకు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, సకల శుభాలు కలుగుతాయి. ఫ్రెండ్స్, కథ వినే ముందు కామెంట్ బాక్సులో ఓం శ్రీ వరలక్ష్మీదేవే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. మలయగిరి పర్వతాల నీడలో రత్నగర్భ అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామం పచ్చని పొలాలతో, ఫల వృక్షాలతో, పాడి పంటలతో ఎంతో సుభిక్షంగా ఉండేది. కానీ ఆ గ్రామానికి ఆ పేరు రావడానికి అసలు కారణం అక్కడి పిల్లలు. వారి నవ్వులు రత్నాల కన్నా విలువైనవి, వారి అల్లరి సంగీతం కన్నా మధురమైనది. అయితే ఒకానొక రోజు ఆ గ్రామాన్ని ఒక అంతు చిక్కని చీకటి కమ్మేసింది. గ్రామంలోని పిల్లలందరూ ఒక వింత వ్యాధి బారిన పడ్డారు. వారి నవ్వులు ఆగిపోయాయి, ఆటలు మూగబోయాయి. వారి కళ్ళల్లోని చురుకుదనం మాయమై ఏదో తెలియని నిర్లిప్తత ఆవహించింది. శరీరం రోజురోజుకు బలహీనపడి లేవలేని స్థితికి చేరుకున్నారు. దేశంలో పేరు మోసిన వైద్యులందరూ వచ్చి పరీక్షించారు. కానీ వ్యాధికి కారణం ఏమిటో, దానికి మందు ఏమిటో ఎవరూ చెప్పలేకపోయారు. ఆ గ్రామం ఒకప్పుడు పిల్లల కేరింతలతో నిండి ఉంటే ఇప్పుడు నిశ్శబ్ద రోదనలతో నిండిపోయింది. అదే గ్రామంలో పార్వతమ్మ అనే ఒక వృద్ధురాలు ఉండేది. ఆమెకు పిల్లలు లేరు. భర్త కూడా కాలం చేయటంతో ఒంటరిగా జీవించేది. ఆమెకు తోడు నీడ సర్వస్వం గంగా అనే ఆమె ఆవు మాత్రమే. గంగా సాధారణ పశువు కాదు. దాని కళ్ళల్లో అపారమైన కరుణ, చెప్పలేనంత తెలివి కనిపించేవి. పార్వతమ్మ మనసులోని ప్రతి భావాన్ని అది అర్థం చేసుకోగలదు. ఊరి పిల్లలందరూ అలా మంచాన పడటం గంగను కూడా తీవ్రంగా కలిచివేసింది. వారు ఆరోగ్యంగా ఉన్నప్పుడు తన దగ్గరకు వచ్చి గడ్డి తినిపించిన దృశ్యాలు, తన మెడలోని గంటల చప్పుడు విని ఆనందంగా చప్పట్లు కొట్టే దృశ్యాలు దాని కళ్ళ ముందు కదులుతూ ఉండేవి. ఊర్లోని పిల్లలకు అలా అవ్వటంతో అది సరిగ్గా మేత తినటం మానేసి ఎప్పుడూ దిగులుగా ఉండేది. శ్రావణ మాసం ప్రవేశించింది. ఒకరోజు రాత్రి పార్వతమ్మ గాఢ నిద్రలో ఉండగా గంగా తన పాకలో నిలబడి చంద్రుణ్ణి చూస్తూ నిశ్శబ్దంగా కన్నీరు కారుస్తోంది. అప్పుడు దానికి ఒక దివ్యమైన వాణి వినిపించింది. అది సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి గొంతుక. అమ్మవారు ఆ ఆవుతో, గంగా, నీ కరుణ, ఈ పిల్లల పట్ల నీకు ఉన్న ప్రేమ నన్ను కదిలించాయి. ఈ గ్రామం తెలియక చేసిన ఒక దోషం వల్ల ఈ శాపానికి గురైంది. దీనికి విరుగుడు ఒక్కటే. మలయగిరి శిఖరం పైన పున్నమి వెన్నెల్లో మాత్రమే వికసించే జ్యోతిర్మయ్ అనే ఒక దివ్య పుష్పం ఉంది. ఆ పువ్వు రసమే ఈ వ్యాధికి మందు. అయితే ఆ పువ్వు కంటికి కనిపించాలంటే సంపూర్ణమైన నిస్వార్థమైన భక్తితో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. మనసులో ఎలాంటి కోరిక లేకుండా కేవలం పరోపకారం కోసం చేసే ఆ పూజకు మాత్రమే ఆ శిఖరం దారి చూపిస్తుంది అని అమ్మవారు ఆవుతో చెప్పారు. ఆ వాణి వినగానే గంగ కళ్ళు తెరిచింది. దానిలో ఒక కొత్త శక్తి, ఒక దృఢ సంకల్పం కలిగాయి. ఎలాగైనా ఆ వ్రతం చేసి పిల్లలను కాపాడాలని అది నిర్ణయించుకుంది. కానీ ఒక పశువు మానవులు చేసే వ్రతాన్ని ఎలా చేయగలదు? అదే అసలైన సవాలుగా మారింది గంగకు. మరుసటి రోజు నుండి గంగ ప్రవర్తనలో వింత మార్పులు మొదలయ్యాయి. పార్వతమ్మ వాటిని గమనిస్తూ ఆశ్చర్యపోయింది. ప్రతి ఉదయం గంగ దానంతటా అదే నది వైపు వెళ్ళి నదీ ప్రవాహంలో మెడవరకు మునిగి కళ్ళు మూసుకొని నిలబడేది. అది స్నానం చేస్తున్నట్లుగా అనిపించేది. ఆ తర్వాత గ్రామంలోని రావి చెట్టు చుట్టూ మౌనంగా ప్రదక్షిణలు చేసేది. అది మేత మేయడానికి వెళ్ళినప్పుడు పచ్చని గడ్డిని తిన్న తర్వాత పూజకు అవసరమైన కొన్ని ప్రత్యేకమైన ఆకులను, పువ్వులను తన మూతితో జాగ్రత్తగా సేకరించి తన పాకలోని ఒక మూలకు చేర్చటం మొదలుపెట్టింది. ఒక ఎండిన కొబ్బరి చిప్పను, కొన్ని మామిడి ఆకులను కూడా తీసుకువచ్చింది. అదే గ్రామంలోని నరసయ్య అనే హేతువాది ఇదంతా చూసి, పార్వతమ్మ, ఆవుకు ఏదో జబ్బు చేసినట్లుంది, వింతగా ప్రవర్తిస్తోంది, దానిని పశువుల వైద్యుడికి చూపించు, ఎలాంటి మూఢనమ్మకాలు పెట్టుకోకు అని సలహా ఇచ్చాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. వరలక్ష్మి వ్రతం రోజు రానే వచ్చింది. ఆ రోజు ఉదయం నుండి గంగ ఏమీ తినలేదు. ఉపవాసం ఉన్నట్లుగా ఏమీ తినకుండా ఉండిపోయింది. సాయంత్రం పార్వతమ్మ చూస్తూ ఉండగానే ఒక అద్భుతం జరిగింది.
గంగ తను శుభ్రం చేసుకున్న పాకలోని ప్రదేశంలో తను తెచ్చిన కొబ్బరి చిప్పను నిలబెట్టి అందులో తన మూతితో నది నుండి నీటిని తీసుకువచ్చి నింపింది. దానిపై మామిడి ఆకులను ఉంచడానికి ప్రయత్నించింది. తను సేకరించిన పువ్వులతో అలంకరించాలని చూసింది. కానీ దాని శారీరక పరిమితులు అడ్డు వచ్చాయి. పువ్వులు జారిపోయాయి, నీళ్లు ఒలికిపోయాయి. ఎన్నిసార్లు ప్రయత్నించినా అది కలశాన్ని సరిగ్గా నిలబెట్టలేకపోయింది. ఆ అసహతతో దాని కళ్ళ నుండి నీటి ధారలు కారాయి. ఆ దృశ్యం చూస్తున్న పార్వతమ్మకు అప్పుడు జ్ఞానోదయం అయ్యింది. తన గంగ చేస్తున్నది వింత ప్రవర్తన కాదని, అది పవిత్రమైన వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడానికి ప్రయత్నిస్తుందని ఆమెకు అర్థం చేసుకుంది. ఆమె గుండె కరిగిపోయింది. పరుగున వెళ్ళి గంగను కౌగిలించుకొని, తల్లి గంగమ్మ, మనుషులమైన మేమే నిరాశతో చేతులెత్తేస్తే నోరులేని జీవివైన నువ్వు మా పిల్లల కోసం ఎంతగా తపిస్తున్నావా? నేను నీకు సహాయం చేస్తాను, నీ సంకల్పానికి నేను చేతులవుతాను అనే కన్నీళ్లతో చెప్పింది. ఆ తర్వాత ప్రపంచంలో ఎక్కడా జరిగిన ఒక వింత పూజ మొదలైంది. గంగ ముందుండి నడిపిస్తూ ఉంటే పార్వతమ్మ ఆ వ్రతాన్ని చేసింది. గంగ ఏ పువ్వు వైపు తల తిప్పితే పార్వతమ్మ ఆ పువ్వుని కలశానికి అలంకరించింది. గంగ ఎప్పుడు నేల మీద మోకరిల్లితే అప్పుడు పార్వతమ్మ మంత్రం చదివింది. నైవేద్యంగా గంగ తినకుండా పక్కన పెట్టిన కొన్ని అడవి పండ్లను సమర్పించారు. ఆ పూజలో మంత్రాల హోరు లేదు, కానీ 2 నిస్వార్థ హృదయాల శబ్ద ప్రార్థన ఉంది. పూజ పూర్తయి హారతి ఇచ్చారు. అంతే. ఆ సమయంలో ఆకాశంలో ఒక అద్భుతం జరిగింది. మలయగిరి శిఖరం వైపు నుండి ఒక వెండి కిరణం మెరుపులా వచ్చి పర్వతంపై ఒక ప్రదేశాన్ని ఒక క్షణం పాటు ప్రకాశింపజేసి మాయమైంది. ఆ దివ్య సంకేతాన్ని పార్వతమ్మ, గంగ మాత్రమే చూశారు. అప్పుడు ఒక దివ్య సంకేతం ద్వారా పార్వతమ్మకు ఆ పుష్పం గురించి అర్థమైంది. గంగ అమ్మవారు దారి చూపించారు. ఆ జ్యోతిర్మయ పుష్పం అక్కడే ఉంది, నేను వెళ్ళి తీసుకువస్తాను అంది పార్వతమ్మ. అప్పుడే నరసయ్య అక్కడికి వచ్చి అది ఆత్మహత్యతో సమానం అని అరిచాడు. ఆ శిఖరాన్ని ఎక్కటం ఎవరి వల్ల కాదు, ఈ ముసలి వయసులో నిన్ను నువ్వే చంపుకోవద్దు అని చెప్పాడు నరసయ్య. కానీ పార్వతమ్మ మనసులో భయం లేదు. ఆమె కర్ర పట్టుకుని బయలుదేరింది. అందరూ ఆశ్చర్యపోయేలాగా గంగ ఆమె ముందు నడవటం మొదలుపెట్టింది. పర్వతారోహణలో అనుభవం ఉన్నదానిలా అది సురక్షితమైన మార్గాన్ని కనుగొంటూ రాళ్ల మధ్య దారి చేసుకుంటూ పర్వతమ్మను నడిపించింది. ఒకచోట పర్వతమ్మ కాలు జారబోతే గంగ అడ్డుగా నిలబడి ఆమెను కాపాడింది. గంటల ప్రయాణం తర్వాత వారు ఆ వెలుగు పడిన ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ 2 రాళ్ల మధ్యలో వెన్నెల కాంతితో మెరుస్తూ ఊదా రంగులో ప్రకాశిస్తున్న ఒకే ఒక్క పువ్వు కనిపించింది. అదే జ్యోతిర్మయ పుష్పం. వారు ఆ పువ్వుని తీసుకుని గ్రామానికి తిరిగి వచ్చారు. నరసయ్య ఆ పువ్వును చూసి నివ్వెరపోయాడు. అతను వెంటనే ఆ పువ్వు నుండి రసం తీసి పిల్లల నోళ్ళల్లో కొన్ని చుక్కలు వేశాడు. కొన్ని గంటల్లోనే గ్రామం అద్భుతాన్ని చూసింది. పిల్లలు ఒక్కొక్కరిగా కోలుకున్నారు. వారిలో చలనం వచ్చింది. వారాల తర్వాత మొదటిసారిగా అమ్మ అని పిలిచారు. ఆ పిలుపులతో రత్నగర్భ గ్రామం మళ్ళీ ప్రాణం పోసుకుంది. గ్రామస్తులందరూ పార్వతమ్మ కాళ్లపై పడ్డారు. కానీ ఆమె, ఈ మహిమ నాది కాదు, ఇది మన గంగమ్మ తల్లిది. తన నిస్వార్థ భక్తితో మన పిల్లల ప్రాణాలను కాపాడిన దేవత ఈ గోమాత అని చెప్పి గంగ వైపు చేతులు జోడించింది. నరసయ్య గంగ ముందు తల వంచి, తల్లి నన్ను క్షమించు, నేను గ్రంథాలలో ఉన్న జ్ఞానాన్నే నమ్మాను గాని ప్రేమలో భక్తిలో ఉన్న శక్తిని గ్రహించలేకపోయాను. అసలైన సంజీవిని నీ కరుణ అని అన్నాడు. ఆ రోజు నుండి రత్నగర్భ గ్రామంలో వరలక్ష్మి వ్రతం ఒక కొత్త రూపం సంతరించుకుంది. ప్రజలు తమ ఇళ్లల్లో పూజ చేసుకున్న తర్వాత అందరూ కలిసి గంగపాక వద్దకు వచ్చి దానికి హారతి ఇచ్చి దానిని తమ గ్రామ దేవతగా కొలవటం ప్రారంభించారు. ఆ గ్రామం పొందిన అసలైన వరం కేవలం పిల్లల ఆరోగ్యం కాదు, నిస్వార్థమైన ప్రేమ, కరుణ. ఏ రూపంలో ఉన్నా అది దైవంతో సమానమని వారు తెలుసుకోవటం. గంగ ఒక ఆవు, నోరులేని జీవి చేసిన ఆ మౌన వ్రతం తరతరాలకు చెప్పుకునే ఒక గొప్ప గాథగా నిలిచిపోయింది. అలాగే వరలక్ష్మి వ్రతం సందర్భంగా వరలక్ష్మి వ్రత కథను వింటే చాలు మీకు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, కష్టాలన్నీ కూడా పోతాయి. ఒకసారి సూత మహాముని సౌనకుడు మొదలైన మహర్షులను చూసి ఇలా అన్నాడు: ఓ మునీశ్వరులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతమొకటి పూర్వము శివుడు పార్వతీదేవికి చెప్పాడు. దానిని చెప్తాను వినండి అని ఇలా చెప్పసాగాడు.
ఒకరోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనం మీద కూర్చొని ఉండగా పార్వతీదేవి ఆయనను సమీపించి, దేవా, లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములను పుత్ర పౌత్రాదులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతమేదో సెలవియ్యండి అని అడుగుతుంది. దానికి పరమేశ్వరుడు, ఓ దేవి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపదలనిచ్చే వ్రతం ఒకటి ఉంది. దాని పేరు వరలక్ష్మి వ్రతం. ఆ వ్రతమును శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు చెయ్యవలెను అని చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి, నాథ, ఆ వరలక్ష్మి వ్రతం ఎలా చెయ్యాలి? ఏ దేవతను పూజించాలి? ఏ విధంగా చెయ్యాలి? దీనినెవరైనా సరే ఇంతకు ముందు చేశారా? ఆ వివరములన్నీ కూడా చెప్పండి అని అడుగగా శివుడు పార్వతీదేవిని చూసి, ఓ దేవి, వరలక్ష్మి వ్రత విశేషాలు చెప్తాను విను అని ఇలా చెప్పసాగాడు. పూర్వము మగధ దేశమున కుండినమనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణము నిండా బంగారు ప్రాకారములు, బంగారు గోడలు కల ఇల్లు ఉన్నాయి. అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది. ఆమె పతియే ప్రత్యక్ష దైవంగా భావించి తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసి పతిదేవుణ్ణి పువ్వులతో కొలిచి ఆ తర్వాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ కూడా ఓర్పుతో నేర్పుతో చేసుకుండేది. అందరితో ప్రియంగా మితంగా మాట్లాడుతూ ఉండేది. గయ్యాలిగా కాకుండా ఇంత అనకువగా ఉన్న ఆ మహాపతివ్రతను చూసి శ్రీ మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది. ఒకరోజు మహాలక్ష్మి ఆ మహా ఇల్లాలికి కలలో ప్రత్యక్షమై, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను. శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరములిస్తాను అని చెప్పింది. అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతీదేవి కలలోనే వరలక్ష్మీదేవికి ప్రత్యక్షమై నమస్కారములు చేసి అనేక విధములుగా స్తోత్రం చేసింది. ఓ జగజ్జనని, నీ కటాక్షం కలిగితే జనులు ధన్యులవుతారు, విద్వాంసులవుతారు, సకల సంపన్నులవుతారు. నేను పూర్వజన్మలలో చేసిన పుణ్యఫలం వల్ల నీ దర్శనము నాకు కలిగింది అని చారుమతి అనగా వరలక్ష్మీదేవి సంతోషము చెందింది. ఆ వెంటనే చారుమతికి మెలకువ వచ్చి నాలుగు వైపులా చూస్తే వరలక్ష్మీదేవి కనబడలేదు. అప్పుడు ఆమెకు అర్థమయ్యింది తాను కలగన్నదని. వెంటనే భర్తను అత్తమామలను లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు. ఈ స్వప్నము చాలా ఉత్తమమైనది. దేవి ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఆ వ్రతం చెయ్యి అన్నారు. చారుమతి ఆనందంగా తన ఇరుగు పొరుగున ఉన్న స్త్రీలకు కూడా విషయం చెప్పింది. వాళ్ళు మరియు చారుమతి ఎంతో ఉత్కంఠతో శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడసాగారు. వారు ఎంతో ఎదురు చూసిన పౌర్ణమి ముందు శుక్రవారం రానే వచ్చింది. ఈరోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలగు స్త్రీలందరూ కూడా పూజకు ఉపక్రమించారు. ప్రాతకాలమే నిద్రలేచి తలారా స్నానం చేసి పట్టు బట్టలను కట్టుకున్నారు. చారుమతి ఇంట్లో అందరూ చేరారు. అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలికారు. ఒక మండపం ఏర్పరిచారు. దాని మీద ఒక ఆసనం వేశారు. ఆసనం పైన కొత్త బియ్యం పోసి మర్రి చిగుళ్ళు, మామిడాకుల అలంకరణలతో కలశం ఏర్పరిచారు. అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేశారు. చారుమతి మొదలగు స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా అను ఈ శ్లోకంతో ధ్యాన వాహనాది షోడశోపచార పూజ చేశారు. 9 సూత్రములు గల తోరణాన్ని కుడి చేతికి కట్టుకున్నారు. వరలక్ష్మీదేవికి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు. దాని తర్వాత ప్రదక్షిణం చేస్తూ ఉండగా ఆ స్త్రీలందరికీ ఘల్లు ఘల్లుమని శబ్దం వినపడింది. వెంటనే తమ కాళ్లను చూసుకుంటే గజ్జెలు మొదలైన ఆభరణములు కనిపించాయి. చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపా కటాక్షములు కలిగాయని ఎంతో మురిసిపోయారు. రెండో ప్రదక్షిణం చేయగానే చేతులకు దగదగాలాడే నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణములు కనిపించాయి. ఇక వాళ్ళ ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది. మూడవ ప్రదక్షిణం పూర్తి కాగానే ఆ స్త్రీలంతా సర్వభూషణ అలంకృతులయ్యారు.
చారుమతి మొదలైన ఆ స్త్రీల ఇళ్ళన్నీ స్వర్ణమయాలయ్యాయి. వాళ్లకు రథగజ త్వరగ వాహనాలు ప్రసాదింపబడ్డాయి. చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకుని పోవడానికి వారి వారి ఇళ్ల నుంచి గుర్రాలు, ఏనుగులు, రథాలు, బండ్లు వచ్చాయి. ఆ స్త్రీలు మరియు చారుమతి అందరూ కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధము, పుష్పము, అక్షింతలతో పూజించి 11 కుడుములు వాయనమిచ్చి దక్షిణ తాంబూలాలను ఇచ్చి నమస్కరించుకున్నారు. బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు. వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు, ఏనుగులు మొదలైన వాహనాలతో వారి ఇళ్లకు బయలుదేరారు. వారు త్రోవలో చారుమతి భాగ్యమును తమ భాగ్యమును ముచ్చడించుకుంటూ వెళ్ళారు. లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమౌట మంటే మాటలా చారుమతి ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు. చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన మట్టుకే దాచుకుని తాను ఒక్కతే పూజించకుండా తమ అందరికీ చెప్పి తమకు కూడా ఇంతటి సౌభాగ్యం కలగజేసిన చారుమతి ఎంతటి పుణ్యరాలు. అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండిన తామెంత భాగ్యవంతులు అని ఎంతో మురిసిపోయారు. ఈ వరలక్ష్మి వ్రతం గురించి తెలిసిన ఆ దేశపు రాజు అప్పటి నుండి స్త్రీలందరూ శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేయమని చాటింపు వేయించాడు. అలా వరలక్ష్మి వ్రతాన్ని ఆనాటి నుండి ఈనాటి వరకు ఆచరిస్తూ ఉన్నాము. కావున పార్వతి ఈ ఉత్తమమైన వ్రతమును చేస్తే చారుమతిలాగా ఎదుటివారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యములు కలిగి శుభముగా ఉంటారు. ఈ కథను విన్నవారికి చదివిన వారికి కూడా వరలక్ష్మీ ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును అని శివుడు పార్వతీదేవికి చెప్పినట్లుగా సూత మహాముని సౌనకాది మహామునులతో చెప్పి, మునులారా విన్నారుగా చారుమతి ఎదుటివారి గురించి కూడా ఎలా కోరిందో. ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలై మీరు కోరకుండానే మీకు మంచి చేస్తుంది అని ముగించాడు. అలాగే వరలక్ష్మి వ్రతం సందర్భంగా భవిష్యోత్తర పురాణంలోని ఈ కథను వింటే చాలు వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఒకసారి రమ్యమైన కైలాస పర్వతంలో పార్వతీ పరమేశ్వర్లు వినోదముగా పాచికలాడుతూ ఉన్నారు. ఆ ఆటలో పార్వతీదేవి గెలిచినది. పరమశివుడు పరాజితుడైనాడు. కానీ నేను గెలిచానన్న వివాదము వారిద్దరి మధ్య తలెత్తినది. ఇప్పుడు వారిద్దరూ కూడా సమీపమున ఉన్న చిత్రలేమిని న్యాయం అడుగగా శివుడి మీద భక్తి ఉన్న అతడు శివుడే గెలిచాడు అని చెప్పాడు. దాంతో పార్వతీదేవి కోపితురాలై అసత్యమాడిన చిత్రలేమిని కుష్ఠిరోగివై భూలోకమున సరోవర తీరంలో పడి ఉండమని శపించింది. అప్పుడు శివుడు పార్వతీదేవిని శాంతింపజేసి ఇంత చిన్న విషయానికి అంత పెద్ద శిక్ష తగదని చెప్తాడు. చిత్రనేమి కూడా పార్వతీదేవిని క్షమించమని వేడుకుని శాప విమోచనం గురించి అడుగుతాడు. పార్వతీదేవి ప్రసన్నురాలై ఏ దినమున అప్సరకాంతలు ఆ సరోవర తీరంలో వరలక్ష్మీ వ్రతమును చేస్తారో ఆ దినమున నీవు ఆ వ్రతమును చూసి శాప విముక్తిని పొందెదవు అని శాప విమోచనం చెప్తుంది. చిత్రనేమి పార్వతీదేవి శాపం ప్రకారము కుష్ఠిరోగిగా మారి సరోవర తీరంలో కుంటుకుంటూ తిరుగుతూ ఉండేవాడు. ఒకసారి ఆ సరోవర తీరానికి అప్సరసులు వచ్చి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించారు. చిత్రనేమి అప్పుడు అప్సరసుల దగ్గరకు వెళ్ళి మీరిక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. వారు మేము ఇక్కడ వరలక్ష్మి వ్రతం చేస్తున్నాము, ఈ వ్రతం చాలా మహిమాన్వితమైనది అని చెప్తారు. చిత్రనేమి అప్సరసలు ఆచరించే వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో గమనించినాడు. వరలక్ష్మి వ్రతాన్ని చూడటం వలన అతనికి శాప విముక్తి కలిగినది. చిత్రలేమి కుష్టి వ్యాధి పోయింది. అతని శరీరము స్వర్ణ ఛాయను సంతరించుకుంది. పిమ్మట అతను కూడా వరలక్ష్మి వ్రతం ఆచరించి కైలాసం చేరి ఆది దంపతులకు ప్రణామం చేశాడు. అప్పుడు శివపార్వతులు అతన్ని ఆశీర్వదించారు. తర్వాత శివుడు ఇలా అన్నాడు, ఓ చిత్రలేమి, ఈ వరలక్ష్మి వ్రతాన్ని పార్వతీదేవి కూడా పుత్ర లాభార్థం ఆచరించి కుమారస్వామిని కుమారుడిగా పొందింది. అంతేకాదు పలువురు పతివ్రతలు ఈ వ్రతాన్ని ఆచరించి మహాపుణ్యాన్ని పొందారు. పూర్వము కుండినపురంలో చారుమతి అనే పతివ్రత కలలో ఈ వ్రతాన్ని గ్రహించి శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు ఈ వ్రతాన్ని ఆచరించింది. అంతేకాదు నందుడు, విక్రమాదిత్యుడు అనే రాజులు ఈ వ్రత మహిమ వలనే వారి రాజ్యాలను సంపాదించుకున్నారని శివుడు చిత్రలేమునికి చెప్తాడు. భవిష్యోత్తర పురాణంలోని ఈ కథను వింటే చాలు సకల శుభాలు కలుగుతాయి. అదేవిధంగా వరలక్ష్మి వ్రతంలోపు అన్నదానం ప్రాముఖ్యతను తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అనగనగా
అనంతగిరి అనే ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామం మధ్యలో ఎంతో పురాతనమైన, చూడడానికి అత్యంత శోభాయమానంగా ఉండే శ్రీ లక్ష్మీదేవి ఆలయం ఒకటి ఉండేది. ఆ ఆలయానికి శివశర్మ అనే ఒక పండితుడు పూజారిగా ఉండేవాడు. అతను లక్ష్మీదేవికి పరమభక్తుడు. అతని శక్తి ఎంత గొప్పదో అతని పేదరికం కూడా అంత గొప్పది. శివశర్మ, అతని భార్య పార్వతి అత్యంత అధిక పేదరికంలో జీవించేవారు. వారికి బంధువులు ఎవ్వరూ లేకపోవటంతో గ్రామస్తులు దయతలచి ఇచ్చే ధాన్యం, పప్పులతోనే వారి జీవితం గడిచేది. గ్రామస్తులు దానంగా ఇచ్చిన ధాన్యాన్ని పార్వతి ఎంతో ఓపికగా వండి ముందుగా అమ్మవారికి నైవేద్యం కోసం సిద్ధం చేసేది. శివశర్మ ప్రతిరోజు తెల్లవారుజామునే నిద్రలేచి చన్నీటి స్నానం చేసి భార్య వండిన ప్రసాదాన్ని తీసుకుని గుడికి బయలుదేరేవాడు. అమ్మవారికి నైవేద్యం సమర్పించిన తర్వాత మిగిలిన ప్రసాదాన్ని వారు ఆ పూటకు ఆహారంగా స్వీకరించేవారు. వారి జీవితం పేదరికంలో ఉన్న వారి మనసులు మాత్రం భక్తి, సంతృప్తితో నిండి ఉండేవి. ఇలా రోజులు ప్రశాంతంగా గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు ఉదయం శివశర్మ యథావిధిగా భార్య ప్రేమగా చేసి ఇచ్చిన పులిహోర ప్రసాదాన్ని ఒక పాత్రలో పెట్టుకుని ఆలయానికి బయలుదేరాడు. అలా వెళ్తున్న తనకు దారిలో ఒక పెద్ద మర్రి చెట్టు కింద ఒక వృద్ధుడు అత్యంత దీన స్థితిలో కూర్చుని ఉండటం గమనించాడు. ముసలాయన కళ్ళు కనిపించటం లేదు. బట్టలు చిరిగిపోయి ఉన్నాయి. ఆకలితో అతని ముఖం పీక్కుపోయింది. శివశర్మ ఆ గ్రామంలో అతడిని మున్నెన్నడూ చూడలేదు. ఆ వృద్ధుడి దయనీయమైన స్థితిని చూసి శివశర్మ హృదయం ద్రవించింది. అతను మనసులో, ఓ లక్ష్మీదేవి, ఏమిటి నీ లీల తల్లి? ఈ వృద్ధుడిని చూస్తూ ఉంటే నా గుండె తరుక్కుపోతోంది. పాపం, కళ్ళు లేక ఆకలితో ఎంత నరకం అనుభవిస్తున్నాడో కదా. ప్రతి జీవిలోనూ నీవే ఉంటావని అంటారు కదా. ఇతని ఆకలి తీర్చటం కూడా నీకు చేసే పూజలాంటిదే కదా అని అనుకున్నాడు. వెంటనే తన చేతిలో ఉన్న ప్రసాదం పాత్ర వైపు చూశాడు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ వృద్ధుడి వద్దకు వెళ్ళాడు. తాత, ఎవరు నువ్వు? ఈ ఊరికి కొత్తగా వచ్చావా? నేనిప్పుడు ఇక్కడ చూడలేదే నిన్ను అని ప్రేమగా పలకరించాడు. దానికి ఆ వృద్ధుడు నీరసంగా తల పైకెత్తి, అవును నాయన, నాది పక్క ఊరే. కళ్ళు కనబడటం లేదని, పనికిరాని వాడినని నా కన్న కొడుకే నన్ను ఇక్కడికి తీసుకొచ్చి వదిలేసిపోయాడు. నా వాళ్లకే నేను భారమయ్యాను. ఎటు పోవాలో ఏం చెయ్యాలో తెలియక ఈ చెట్టు కిందే ప్రాణాలు వదిలేద్దామని కూర్చున్నాను బాబు అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ మాటలు విన్న శివశర్మకు మరింత బాధ కలిగింది. బాధపడకు తాత, నీకు ఎవరూ లేకపోతేనే నేనున్నాను. సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవియే నీకు తోడుగా ఉంటుంది. నన్ను నీ మనవడిలా భావించు. ఇదిగో ఈ ప్రసాదం తీసుకో. ఎప్పుడు తిన్నావో ఏమో, ముందు కాస్త కడుపు నింపుకో అని తన చేతిలోని ప్రసాదాన్ని ఆ వృద్ధుడికి ఇచ్చాడు. ఆ వృద్ధుడు ఈ ప్రసాదాన్ని ఆత్రంగా తిని కడుపు నింపుకున్నాడు. అతని ముఖంలో కొద్దిగా జీవం కనిపించింది. చాలా సంతోషం నాయన, దేవుడిలా వచ్చి నా ఆకలి తీర్చావు. నీది చాలా మంచి మనసు. ఆ జగన్మాత నిన్ను చల్లగా చూస్తుంది. నీకు అంతా మంచే జరుగుతుంది అని మనస్ఫూర్తిగా దీవించాడు. అయ్యో తాత, పెద్దవారు మీరు, మమ్మల్ని ఆశీర్వదించాలి కానీ ఇలాంటి మాటలు చెప్పకూడదు. సరే తాత, నేను గుడికి వెళ్ళొస్తాను అని చెప్పి శివశర్మ ఆలయానికి వెళ్ళాడు. అక్కడ లక్ష్మీదేవి విగ్రహం ముందు నిలబడి చేతులు జోడించి, అమ్మా లక్ష్మీదేవి, ఈరోజు నీకు నైవేద్యం సమర్పించినందుకు నన్ను క్షమించు. నేను వస్తున్న దారిలో ఆకలితో అలమటిస్తున్న ఒక అంధవృద్ధుడు కనిపించాడు. అతనిలో నీ రూపాన్నే చూశాను. అందుకే నీకు పెట్టాల్సిన ప్రసాదాన్ని అతనికి పెట్టి ఆకలి తీర్చాను. నేను చేసింది తప్పైతే నన్ను క్షమించు తల్లి, నన్ను మన్నించు తల్లి అని వేడుకున్నాడు. మరుసటి రోజు కూడా పార్వతీ ప్రసాదం సిద్ధం చేయగా శివశర్మ గుడికి బయలుదేరాడు. ఆ రోజు దారిలో కాళ్ళు చచ్చుబడిపోయి నడవలేని స్థితిలో ఉన్న ఒక కుష్ఠిరోగి కనిపించాడు. అతని శరీరంపై పుండ్లు, గాయాలు ఉన్నాయి. జనం అతడిని చూసి చీదరించుకుంటూ దూరంగా వెళ్ళిపోతున్నారు. శివశర్మ అతడిని చూసి అక్కడే ఆగిపోయాడు. ఆ కుష్ఠిరోగి శివశర్మను చూసి, అయ్యా, దయచేసి ఏమనుకోకండి. 2 రోజులుగా పచ్చి మంచినీళ్లు కూడా ముట్టలేదు. ఆకలితో ప్రాణం పోతోంది. మీ దగ్గర ఏమైనా ఉంటే కాస్త అన్నం పెట్టి పుణ్యం కట్టుకోండి అని దీనంగా వేడుకున్నాడు.
ఆ మాటలకు శివశర్మ కరిగిపోయాడు. అయ్యా, నా దగ్గర ఈ కొద్దిపాటి ప్రసాదం మాత్రమే ఉంది. ఇది మీ ఆకలిని పూర్తిగా తీరుస్తుందో లేదో తెలియదు, కానీ దయచేసి స్వీకరించండి అని తన చేతిలోని ప్రసాదాన్ని ఆ కుష్ఠిరోగికి ఇచ్చాడు. అక్కడి నుండి గుడికి వెళ్ళి మళ్ళీ అమ్మవారి ముందు నిలబడి, తల్లి లక్ష్మీదేవి, ఈరోజు కూడా నీకు నైవేద్యం తీసుకురాలేకపోయాను. వారిలో ఆకలితో అడుగుతున్న ఒక ఆర్తుడిని చూసి నా మనసు ఆగలేదు. అతని ఆకలి తీర్చడమే నీకు చేసే సేవ అని భావించాను. నా ఈ తప్పును క్షమించు తల్లి అని ప్రార్థించాడు. ఇదంతా వైకుంఠంలో నుండి లక్ష్మీదేవి గమనిస్తూ చిరునవ్వు చిందించింది. అది చూసిన విష్ణుమూర్తి, దేవి, నీ చిరునవ్వుకు కారణం ఏమిటి? ఏదో విశేషం జరిగినట్లుంది. ఆ ఆనందానికి కారణం చెప్తే నేను కూడా సంతోషిస్తాను కదా అని అడిగాడు. దానికి లక్ష్మీదేవి నవ్వుతూ, స్వామి, భూలోకంలో నా పరమభక్తుడైన శివశర్మ నిస్వార్థ భక్తిని, కరుణను చూస్తూ ఉంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. నాకు సమర్పించాల్సిన నైవేద్యాన్ని ఆకలితో ఉన్న ఆర్తులకు పెట్టి వారిలో నన్నే చూసుకుంటున్నాడు. తాను చేస్తున్న పుణ్య కార్యానికి కూడా నా దగ్గర క్షమాపణలు కోరుకుంటున్న అతని అమాయకత్వం, స్వచ్ఛమైన మనసు నాకు నవ్వు తెప్పిస్తున్నాయి. మానవ సేవే మాధవ సేవ అనే సూక్తికి అతడు నిలువెత్తు నిదర్శనం అని అంది. అప్పుడు స్వామివారు, దేవి, నాకు మీ భక్తుణ్ణి, అతని భార్య పార్వతిని పరీక్షించాలని ఉంది. వారి చేతి భోజనం రుచి చూడాలని కోరికగా ఉంది. వారి ఔదార్యాన్ని స్వయంగా చూడాలనుకుంటున్నాను అని అన్నాడు. అలాగే స్వామి, వారి నిష్కల్మషమైన మనసును మీరు కూడా చూడండి అని లక్ష్మీదేవి అంగీకరించింది. వెంటనే వారిద్దరూ ఒక సాధారణ వృద్ధ దంపతుల రూపాలను ధరించారు. నారాయణుడు నారాయణయ్యగా, లక్ష్మీదేవి లక్ష్మమ్మగా మారి తీర్థయాత్రలు చేస్తున్న వారిలాగా శివశర్మ ఇంటికి వెళ్ళారు. అయ్యా, ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని నారాయణయ్య బయట నుండి పిలిచాడు. శివశర్మ బయటకు వచ్చి, ఎవరండి మీరు అని అడిగాడు. అయ్యా, నా పేరు నారాయణయ్య. ఈమె నా భార్య లక్ష్మమ్మ. మేము దూర ప్రాంతం నుండి యాత్రలు చేసుకుంటూ వస్తూ ఉన్నాము. దారిలో తెచ్చుకున్న భోజనం అయిపోయింది. ఆకలితో నడవలేకపోతున్నాము. దయచేసి కాస్త అన్నం పెట్టి ఆదుకోగలరా అని అడిగారు. అయ్యో, దానికేముంది, అతిథులు సాక్షాత్తు దైవస్వరూపులు, మీరు లోపలికి రండి అని వారిని ఆప్యాయంగా లోపలికి పిలిచి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చాడు. పార్వతి వారికి ఆకులు వేసి ఆ పూట తాము తినడానికి వండుకున్న అన్నాన్ని, కూరను వడ్డించింది. ఆ వృద్ధ దంపతులు భోజనం చేశారు. కానీ లక్ష్మమ్మ రూపంలో ఉన్న లక్ష్మీదేవి, అమ్మా, నా ఆకలి ఇంకా తీరలేదు, ఇంకొంచెం అన్నం పెట్టగలవా అని అడిగింది. పార్వతి ఏమాత్రం సంకోచించకుండా, తప్పకుండా తల్లి, మీరు మొహమాట పడకుండా కడుపు నిండా తినండి అని చెప్పి మిగిలిన అన్నం మొత్తం వడ్డించేసింది. అలా ఆ పూటకు వారు వండుకున్న భోజనమంతా ఆ దంపతులకే పెట్టేశారు. భోజనం చేశాక ఆ దంపతులు, అయ్యా, అడగ్గానే కాదనకుండా మా ఆకలి తీర్చారు. ఆ లక్ష్మీ నారాయణులు మిమ్మల్ని చల్లగా చూడాలి. ఇక మేము వెళ్ళొస్తాము అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు. వారి వెళ్ళిన కొద్దిసేపటికి ఒక సాధువు శివశర్మ ఇంటి ముందుకు వచ్చి, భిక్షాం దేహి అని గట్టిగా అరిచాడు. శివశర్మ బయటకు వచ్చి, స్వామి నమస్కారం, మీకు ఏం కావాలి అని అడిగాడు. నాయనా, ఉదయం నుండి భిక్ష కోసం తిరుగుతున్నాను. ఎక్కడా ఎవరూ పట్టించుకోలేదు. ఆకలితో ప్రాణాలు పోతున్నాయి. కాస్త భోజనం పెట్టి నా ప్రాణం నిలబెట్టు అని వేడుకున్నాడు. శివశర్మకు గుండె ఆగినంత పనయింది. ఇంట్లో వండినది మొత్తం ఇందాక వచ్చిన దంపతులకు పెట్టేశారు. ఇప్పుడు ఈ సాధువు ఆకలి ఎలా తీర్చాలి? ఒక మెతుకు కూడా లేదు. స్వామి క్షమించండి, మీకు పెట్టడానికి నా దగ్గర ఇప్పుడు ఏమీ లేదు అని బాధగా చెప్పాడు. అలా అనకండి బాబు, మీరే నా ఆకలి తీర్చాలి, లేదంటే నేను ఇక్కడే పడిపోతాను అని సాధువు దీనంగా అన్నాడు. శివశర్మకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. భార్య పార్వతితో, పార్వతి ఏం చేద్దాం, ఆకలి అని వచ్చిన వారిని వట్టి చేతులతో ఎలా పంపటం? అమ్మా లక్ష్మీదేవి, నువ్వే ఒక దారి చూపించు అని కన్నీళ్లతో ప్రార్థించాడు. కొద్దిసేపు ఆలోచించిన తర్వాత పార్వతి లోపలికి వెళ్ళి తన మెడలో ఉన్న పసుపు తాడులోని తాళిబొట్టును తీసి భర్త చేతిలో పెట్టింది. ఏవండి, ఇదిగోండి, ఈ తాళిబొట్టును అమ్మి వచ్చిన డబ్బుతో బియ్యము సరుకులు తీసుకురండి. వాటితో వండి ఆ సాధువు ఆకలి తీరుద్దాం అంది. శివశర్మ నిర్ఘాంతపోయాడు. ఏమిటి పార్వతి ఇది? నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా?
నీకు నేనేమీ ఇవ్వలేకపోయాను. ఇప్పుడు నీ మెడలోని మాంగళ్యాన్ని కూడా దూరం చేయలేను. వద్దు పార్వతి, నేను ఆ సాధువు కాళ్లపై పడి క్షమించమని వేడుకుంటాను అని వెళ్ళిపోయాడు. పార్వతి అతడిని ఆపి, ఆగండి, నాకు మీరు కట్టిన ఈ పసుపు తాడు చాలు. నా మాంగళ్యం మీరే. ఆకలితో వచ్చిన వారిని పంపించటం మహాపాపం. దయచేసి వెళ్ళండి అని కన్నీళ్లతో చెప్పింది. భార్య మాటలకు అంగీకరించక తప్పలేదు. శివశర్మ బరువెక్కిన హృదయంతో ఆ తాళిబొట్టును తీసుకొని నగల వ్యాపారి దగ్గర అమ్మి ఆ డబ్బుతో సరుకులు కొని ఇంటికి తెచ్చాడు. పార్వతి వేగంగా వంట చేసి ఆ సాధువుకు కడుపు నిండా భోజనం పెట్టింది. సాధువు తృప్తిగా భోజనం చేసి, నాయనా, తల్లి, మీ ఔదార్యం సామాన్యమైనది కాదు. ఆ లక్ష్మీ నారాయణులు మిమ్మల్ని సదా రక్షిస్తారు అని దీవించి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగానే శివశర్మకు ఇందాక వచ్చిన వృద్ధ దంపతులు మర్చిపోయిన ఒక చిన్న సంచి కనిపించింది. దాన్ని తెరిచి చూడగా అందులో ఒక బంగారు నాణెం మెరుస్తూ కనిపించింది. అయ్యో పాపం, ఆ పెద్దవాళ్ళు దీన్ని ఇక్కడే మర్చిపోయారు. ఎంత బాధపడుతున్నారో ఏమో. వారు ఎంతో దూరం వెళ్ళి ఉండరు. వెంటనే వారికి దీన్ని ఇచ్చి వస్తాను అని ఆ నాణ్యాన్ని తీసుకుని బయటకు పరిగెత్తబోయాడు. అంతలో ఆ నాణెం అతని చేతి నుండి మాయమై ఆ ప్రదేశంలో ఒక ప్రకాశవంతమైన వెలుగు నిండిపోయింది. ఆ వెలుగులో నుండి సాక్షాత్తు శ్రీ లక్ష్మీ నారాయణులు శంఖ చక్ర గదాధారులై ప్రత్యక్షమయ్యారు. వారిని చూడగానే శివశర్మ పార్వతీ దంపతుల కళ్ళ నుండి ఆనంద బాష్పాలు జలజలా రాలాయి. వారిద్దరూ స్వామివారి పాదాల ముందు మోకరిల్లారు. పరమాత్మ, నారాయణ, జగన్మాత లక్ష్మీదేవి, మమ్మల్ని కరుణించారా తండ్రి. మీ దివ్య దర్శనంతో మా జన్మ ధన్యమైంది స్వామి అని ఆనందంతో ఉప్పొంగిపోయాడు. అప్పుడు లక్ష్మీదేవి చిరునవ్వుతో, మా స్వచ్ఛమైన నిస్వార్థమైన భక్తికి, నీ కరుణా హృదయానికి మేము ప్రసన్నమయ్యాము. మేమే వృద్ధ దంపతుల రూపంలో వచ్చి నీ ఆతిథ్యం స్వీకరించాము. నిన్ను పరీక్షించడానికే ఇంకా ఆకలిగా ఉందని అడిగాను. చివరకు సాధువు రూపంలో వచ్చి మీ దాన గుణాన్ని, త్యాగాన్ని పరీక్షించాను. మీరు ఆకలితో ఉన్న వారిలో మమ్మల్ని చూశారు. మీ భార్య తన మాంగళ్యం కన్నా అతిథి సేవకే ప్రాధాన్యతనిచ్చింది. మీ వంటి నిస్వార్థ భక్తులు ఉన్నంతకాలం ఈ భూమిపై ధర్మం నిలుస్తుంది. మీ దంపతులు చేసిన దాన ధర్మాలు, సేవలు నేరుగా వైకుంఠానికి చేరాయి. పేదవారికి, అభాగ్యులకు చేసే సేవ స్వయంగా మాకు చేసిన సేవతో సమానం. మీ భక్తికి, త్యాగానికి మేము ఎంతో సంతోషించాము. మీకు సకల సంపదలు, అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తున్నాము అని దీవించింది. అలా వారికి అష్టైశ్వర్యాలు ప్రసాదించి లక్ష్మీ నారాయణులు అంతర్ధానమయ్యారు. తర్వాత శివశర్మ, పార్వతీ దంపతులు ఆ సంపదతో ఒక పెద్ద అన్నదాన సత్రం కట్టించి తమ జీవితాంతం పేదల ఆకలి తీరుస్తూ, వారి కష్టాలలో తోడుగా నిలుస్తూ, నిజమైన దైవసేవ చేస్తూ ధన్యులయ్యారు. అలాగే వరలక్ష్మి వ్రతంలోపు ఈ పవిత్ర కథను వింటే చాలు, మీ దశ తిరిగిపోతుంది, లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది, పేదరికం పోతుంది. ఒకసారి విష్ణుమూర్తి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా తన భార్య లక్ష్మీదేవితో ఇలా అన్నారు: దేవి, లోకాలన్నీ నా ఆధీనంలోనే ఉన్నాయి. ఈ సృష్టికి నేనే పాలకుడిని. నా భక్తులు ఎవ్వరూ నీ మాయలో పడరు అని అన్నాడు. ఆ మాటలకు లక్ష్మీదేవి చిరునవ్వు నవ్వి, స్వామి, అది మీ భ్రమ. సమస్త సృష్టికి అధికారిని నేనే. నేను దయ చూపిస్తే ఎవరైనా గొప్పవారు, ధనవంతులు అవుతారు. అందరూ వారిని గౌరవిస్తారు. నేను లేకపోతే మనుషులకు బ్రతుకులేదు. మీరు ప్రపంచానికి సృష్టికర్త కావచ్చు, కానీ నేను లేనిదే ప్రాణకోటి బ్రతకదు. నా మాటలు నమ్మకం లేకపోతే మనం ఎవరికి ఎక్కువ శక్తి ఉందో పరీక్షించుకుందాం అని అంది. దానికి విష్ణుమూర్తి కూడా ఒప్పుకున్నాడు. ఇద్దరూ కలిసి ఒక యోగిని రూపాలు ధరించి భూలోకానికి బయలుదేరారు. వారు ఒక నగరానికి చేరుకున్నారు. అక్కడ నారాయణయ్య అనే విష్ణు భక్తుడు ఉన్నాడు. అతన్ని పరీక్షించాలని విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అనుకున్నారు. ఆ రోజు పెద్ద వర్షం, ఉరుములు, మెరుపులతో కూడిన గాలులు వీస్తూ ఉన్నాయి. ఈ రూపంలో విష్ణుమూర్తి నారాయణయ్య ఇంటి ముందు చలికి వణుకుతూ నిలబడ్డారు. ఇంట్లో ఉన్న నారాయణయ్య ఆ యోగిని చూసి జాలిపడ్డాడు. అయ్యో, ఈయన ఎవరో కొత్తగా ఉన్నాడు, ఇంత వర్షంలో ఎక్కడికి వెళ్ళగలడు అనుకుంటూ బయటకు వెళ్ళి యోగిని లోపలికి ఆహ్వానించాడు. స్వామి, లోపలికి రండి, వర్షం ఆగేలా లేదు, కాస్త విశ్రాంతి తీసుకోండి అన్నాడు. యోగి రూపంలో ఉన్న విష్ణుమూర్తి లోపలికి వచ్చాడు. అప్పుడు నారాయణయ్య, స్వామి, మీరు ఎవరు, ఎక్కడి నుండి వస్తున్నారు అని అడిగాడు. దానికి ఆ యోగి,
నాయనా, నేను భిక్షాటనకు వెళ్తూ ఉండగా అకస్మాత్తుగా వర్షం వచ్చింది. నా కుటీరం చాలా దూరంలో ఉంది. నువ్వు మంచి మనసుతో నాకు సహాయం చేశావు. నీ మంచి మనసుకు అంతా శుభం జరుగుతుంది అని ఆశీర్వదించాడు. నారాయణయ్య సంతోషించి, అదేంటి స్వామి, మీరు కష్టాల్లో ఉన్నారు కదా, సహాయం చేయటం నా ధర్మం. చాలా పొద్దుపోయింది, మీరు భోజనం చేశారా? అభ్యంతరం లేకపోతే మా ఆతిథ్యం స్వీకరించండి అని భోజనానికి ఆహ్వానించాడు. అప్పుడు యోగి, లేదు నాయన, నేను భోజనం చేసే వస్తున్నాను అన్నాడు. దానికి నారాయణయ్య, సరే స్వామి, ఇది మీ ఇల్లే అనుకోండి. ఇల్లంతా చూసి మీకు నచ్చిన గదిలో విశ్రాంతి తీసుకోండి అన్నాడు. యోగి సరేనని ఇల్లంతా తిరిగి ఒక పాత గది దగ్గర ఆగి, నాయనా, నాకు ఈ గది సరిపోతుంది, నేను ఇక్కడే ఉంటాను అన్నాడు. అప్పుడు నారాయణయ్య, స్వామి, ఆ గది పనికిరాదు, ఇక్కడ పనికిరాని వస్తువులు ఉంటాయి, అంతకన్నా మంచి గదిని ఎంచుకోండి అన్నాడు. కానీ యోగి మాత్రం, నాయన, మేము యోగులం, మాకు ఏకాంతం ముఖ్యం, ఈ గది ఎలా ఉన్నా పర్వాలేదు, నేను ఇక్కడే ఉంటాను అని పట్టుపట్టాడు. నారాయణయ్య చేసేదేమీ లేక ఆ గదిని శుభ్రం చేయించి యోగికి పక్కా వేశాడు. యోగి ఆ గదిలోనికి వెళ్ళి తలుపులు మూసి గడియ పెట్టుకున్నాడు. తన మనసులో విష్ణుమూర్తి, నా భక్తుడు నాకు ఆశ్రయం ఇచ్చాడు, కానీ ఈ చలిలో లక్ష్మి ఏమవుతుందో, తనకు ఎవరు ఆశ్రయం ఇస్తారు? లక్ష్మి తప్పకుండా ఓడిపోతుంది. నా భక్తుడు లక్ష్మి మాయలో పడడు, విజయం నాదే అనుకున్నాడు. ఇంతలో యోగిని వేషంలో లక్ష్మీదేవి కూడా నారాయణయ్య ఇంటి దగ్గరకు వచ్చి చలికి వణుకుతూ తిరుగుతోంది. అదంతా ఇంట్లో నుండి గమనిస్తున్న నారాయణయ్య ఆ యోగిని అందానికి ముగ్ధుడై బయటకు వచ్చాడు. ఎవరు దేవి నీవు? అలాంటి వాతావరణంలో బయట ఎందుకు ఉన్నావు? చలి పెరుగుతోంది, మీకు అభ్యంతరం లేకపోతే మా ఇంట్లో వచ్చి విశ్రాంతి తీసుకోండి అని లోపలికి ఆహ్వానించాడు. యోగిని లోపలికి వచ్చింది. అప్పుడు నారాయణయ్య, దేవి, మీరు ఎవరు, ఎక్కడి నుండి వస్తున్నారు అని అడిగాడు. దానికి యోగిని, నాది పక్క గ్రామం, గురుదేవులను చూడడానికి వచ్చాను అని అంది. నాకు చాలా దాహంగా ఉంది, కాస్త మంచినీళ్లు ఇవ్వగలరా అని అడిగింది. నారాయణయ్య ఒక గ్లాసులో మంచినీళ్లు తెచ్చి ఇచ్చాడు. యోగిని ఆ గ్లాసు తీసుకుని తన జోలిలో నుంచి ఒక రత్నాలు పొదిగిన బంగారు గ్లాసు తీసి మామూలు గ్లాసులోని నీళ్లు ఆ బంగారు గ్లాసులో పోసి తాగింది. ఆ గ్లాసు నిండా రత్నాలు పొదిగి ఉండటం నారాయణయ్య గమనించాడు. నీళ్లు తాగిన తర్వాత ఆ రత్నాలు పొదిగిన బంగారు గ్లాసును దూరంగా పరేసింది యోగిని. ఇది చూసిన నారాయణయ్య ఆశ్చర్యపోయాడు. అదేంటి దేవి, అంత విలువైన రత్నాల గ్లాసును ఎందుకు పారేశారు అని అడిగాడు. అప్పుడు యోగిని, ఇలాంటి గ్లాసుల్లో నేను ఒక్కసారి మంచినీళ్లు త్రాగిన తర్వాత మళ్ళీ ఆ గ్లాసులో తాగను, పారేస్తాను. నా దాహం ఇంకా తీరలేదు, నాకు ఇంకా మంచినీళ్లు కావాలి అంది. అలా 5-6 సార్లు నీళ్లు తెప్పించుకుని ప్రతిసారి జోలి నుంచి ఒక కొత్త రత్నాల గ్లాసు తీసి అందులో నీళ్లు పోసుకుని తాగి గ్లాసును పారేసింది. ఇది చూసిన నారాయణయ్యకు ఆశ్చర్యం తగ్గలేదు. అతని భార్య కొంతకాలం క్రితం చనిపోయింది. అతను మనసులో ఈ అందమైన ఆవిడ ఎంతో గొప్ప ధనవంతురాలు అయి ఉంటుంది, లేకపోతే రత్నాలు పొదిగిన గ్లాసులో నీళ్లు త్రాగటం ఏంటి, తాగినా కూడా అంత విలువైన గ్లాసును పారేయటం ఏంటి, ఈ సుందరిని నేను పెళ్లి చేసుకుంటే ఇక నేను కష్టపడవలసిన అవసరమే ఉండదు అని అనుకున్నాడు. దేవి, మీరు చాలా అలసిపోయి ఉంటారు, మా ఆతిథ్యం స్వీకరించండి అన్నాడు నారాయణయ్య. లేదు, మేము భోజనం చేసే వస్తున్నాము అంది యోగిని. సరే అయితే ఇది మీ ఇల్లే అనుకోండి, ఇక్కడ మీకు ఎలాంటి సమస్య ఉండదు, ఇల్లంతా చూసి మీకు నచ్చిన గదిలో విశ్రాంతి తీసుకోండి అన్నాడు. యోగిని సరేనంటూ ఇల్లంతా చూసి యోగి అనగా విష్ణుమూర్తి ఉన్న గది వద్దకు ఆగి, నాకు ఈ గది సరిపోతుంది, నేను ఇక్కడే విశ్రాంతి తీసుకుంటాను అంది. ఆ గదిలో యోగి ఉండటం చూసి నారాయణయ్య, దేవి, ఈ గది మీకు అస్సలు సరిపోదు, అది కాక ఈ గదిలో ఇదివరకే ఒక యోగి ఉన్నారు, కాబట్టి మీరు వేరే గదిని ఎంచుకుంటే బాగుంటుంది అని చెప్పాడు. లేదు, నాకు ఈ గదే చాలా నచ్చింది, మేము ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాము అని యోగిని పట్టుబట్టింది. చేసేదేమీ లేక నారాయణయ్య తలుపు తట్టి, స్వామి, మీరు ఈ గదిని ఖాళీ చేయాలి, మీరు వేరే గదిలో విశ్రాంతి తీసుకోండి అని కేక పెట్టాడు. లోపల నుండి యోగి అనగా విష్ణుమూర్తి, నేను ఇప్పుడు యోగ సమాధిలో ఉన్నాను, కదలడానికి వీలు లేదు, నేను ఈ గదిలోనే ఉంటాను అన్నాడు. నారాయణయ్యకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. దేవి, విన్నారుగా, స్వామివారు సమాధిలో ఉన్నారు,
దయచేసి వేరే గదిని ఎంచుకుంటే మంచిది అని యోగిని బ్రతిమలాడాడు. కానీ యోగిని ఒప్పుకోలేదు. ఇంకోవైపు యోగి కూడా ఆ గదిని వదిలి బయటకు రావట్లేదు. చివరకు నారాయణయ్యకు కోపం వచ్చింది. అతను తన సేవకులను పిలిచి, ఎవరక్కడ, వెంటనే ఈ తలుపులు పగలగొట్టి లోపల ఉన్న మొండి యోగిని బయటకు గెంటండి అని చెప్పాడు. దాంతో సేవకులు తలుపులు పగలగొట్టి లోపల ఉన్న యోగిని బయటకు నెట్టారు. అప్పుడు యోగిని నారాయణయ్యతో, నా కోసం నీ చేతులతో భోజనం చేసి తీసుకురా, నాకు చాలా ఆకలిగా ఉంది అని అంది. నారాయణయ్య వంటగదికి వెళ్ళాడు. అతను అలా వెళ్ళగానే యోగిని అనగా లక్ష్మీదేవి గబగబా బయటకు వచ్చి యోగి అనగా విష్ణుమూర్తిని కలుసుకుని, స్వామి, ఏం జరిగిందో చూశారు కదా, మీ పరమభక్తుడైన నారాయణయ్య నా ముందు లొంగిపోయాడు. ఇప్పుడైనా ఒప్పుకుంటారా? ఈ ప్రపంచానికి ఆధిపత్యం నాదే అని అంది. శ్రీ మహావిష్ణుమూర్తి జవాబు ఏమీ ఇవ్వలేక మౌనంగా ఉండిపోయారు. అప్పటికే చాలా పొద్దుపోయింది. వాళ్ళిద్దరూ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నారు. ఆ ఆలయాన్ని రాజుగారు కట్టించారు. అది నిర్ణీత సమయాల్లో మూసి తెరుస్తూ ఉంటారు. ఆ ఆలయాన్ని చూడగానే శ్రీ మహావిష్ణుమూర్తి, ఇక్కడ లక్ష్మీ ఆటలు సాగవు. ఎందుకంటే ఈ ఊరి రాజే కాదు, ఈ ఊరిలోని ప్రజలందరూ నా పరమభక్తులు. వారెవ్వరూ లక్ష్మీదేవిని పూజించరు. ఇక విజయం నాదే అని మనసులో అనుకున్నాడు. అప్పుడు ఆయన లక్ష్మీదేవితో, దేవి, మనం ఇక్కడ కొన్ని రోజులు ఉంటే మంచిది అనుకుంటున్నాను అని చెప్పాడు. దానికి లక్ష్మీదేవి, స్వామి, నేను మీ దాసిని, మీ ఇష్టమే నా ఇష్టం, కానీ ఇక్కడైనా మీకు విజయం లభిస్తుందని అనుకోకండి, ఎక్కడైనా నేనే గెలుస్తాను అని అంది. అలా వారిద్దరూ లోపలికి ప్రవేశించి ఆ రాత్రి గుడిలోనే విగ్రహాలుగా మారి విశ్రాంతి తీసుకున్నారు. తెల్లవారుజామున పూజారి వచ్చి పూజను ప్రారంభించాడు. భక్తులు దేవుడి దర్శనం కోసం వచ్చారు. వచ్చిన వారంతా శ్రీ మహావిష్ణువు అష్టోత్తరాలను స్మరించారు. లక్ష్మీదేవిని స్మరించిన వారెవ్వరూ లేరు. దాంతో శ్రీ మహావిష్ణుమూర్తి మనసులో ఆనందించాడు. అలా మధ్యాహ్నం కాగానే పూజారి దేవాలయాన్ని మూసివేశాడు. అప్పుడు విష్ణుమూర్తి లక్ష్మీదేవితో, చూశావా దేవి, నిన్ను స్మరించిన భక్తుడే లేడు, ప్రపంచంలో ఆధిపత్యం నాదేనని ఒప్పుకుంటావా అని అడిగారు. లక్ష్మీదేవి చిరునవ్వు నవ్వి, మీరు ఉదయం నుండి భక్తులకు దర్శనమిచ్చి అలసిపోయి ఉంటారు, మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి అని అంది. అకస్మాత్తుగా ఆ సమయంలో రాజుగారికి పూజారిని పరీక్షించాలని ఆలోచన వచ్చింది. ఆయన ఒక వ్యాపారస్తుడి వేషం ధరించి దేవాలయానికి బయలుదేరాడు. ఆ సమయంలో పూజారి దేవాలయం తలుపులు మూసి వెళ్తూ ఉండగా మహారాజు అతని వద్దకు వచ్చి, అయ్యా, నేను భగవంతుని దర్శనం చేసుకోవాలి, నాకు ఆయన దర్శనం ఇప్పించండి అన్నాడు. దానికి పూజారి, అయ్యా, ఆలయం తలుపులు మధ్యాహ్నం 12 దాటి ఉంచరాదని రాజుగారి ఆజ్ఞ. మీరు దేవుడి దర్శనం చేసుకోవాలంటే సాయంత్రం గుడి తలుపులు తెరుస్తారు, ఆ సమయంలో వచ్చి దర్శనం చేసుకోండి అన్నాడు. దానికి వ్యాపారస్తుడి వేషంలో ఉన్న రాజు, దానికేం ఉందిలే అయ్యా, దర్శనం ఇప్పించండి, నేను వేరే దేశం నుండి వచ్చాను, వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకొని 1000 వరహాలు కానుకగా ఇద్దామని వచ్చాను, నేను వెంటనే మా ఊరికి వెళ్ళిపోవాలి, నాకు దర్శనం ఇప్పించినట్లయితే నేను ధన్యుడను, భగవంతుడికి కానుకగా సమర్పించిన పుణ్యమే నాకు దక్కేది, నేను మళ్ళీ ఈ నగరానికి ఎప్పుడు వస్తానో ఏమో అన్నాడు. ఆయన మాటలు వినగానే కోరి వచ్చే లక్ష్మిని ఎందుకు అడ్డగించాలి అని పూజారి గారికి అనిపించింది. అతనికి దర్శనం ఇప్పిస్తే వచ్చే నష్టం ఏమిటి? రాజుగారికి ఈ విషయం తెలిసినప్పటి సంగతి కదా అని అనుకుని పూజారి వ్యాపారస్తుడితో, అయ్యా, మీరు ఆగండి, నిరాశపడవద్దు, ఎంతో దూరం నుండి వచ్చారంటున్నారు కదా, భగవంతుడి దర్శనం చేసుకుని ప్రసాదం పుచ్చుకొని వెళ్ళండి అన్నాడు. అప్పుడు వ్యాపారస్తుడు దేవుడికి 1000 వరహాలు కానుకగా సమర్పించి దర్శనం చేసుకుని ప్రసాదం పుచ్చుకొని వెళ్ళిపోయాడు. ఆయన రాజభవనానికి చేరుతూ ఉండగానే పూజారిని పిలిపించాడు. ఏమయ్యా పూజారి, ఆలయంలో పూజా పురస్కారాలు సరిగ్గా జరుగుతున్నాయా అని అడిగాడు. జరుగుతున్నాయి మహారాజా అన్నాడు పూజారి. మంచిది, ఆలయం తలుపులు సకాలంలో మూస్తున్నారా? ఏ ధనికుడైనా దేవుడి దర్శనం కోసం వస్తే వేళకాని వేళ తలుపులు తెరవటం లేదు కదా అని అడిగాడు మహారాజు. తన మీద ఎవరో రాజుగారికి ఫిర్యాదు చేశారని పూజారి గారికి అనుమానం కలిగింది. అతను తెలివిగా, మహారాజా, దేవాలయం తలుపులు వేళ ప్రకారమే మూస్తూ ఉన్నాము, తెరుస్తూ ఉన్నాము, మీరు మీ మందిరంలో నిద్రపోతున్న సమయంలో మహారాణి గారు వస్తే మీ మందిరం తలుపులు తెరవక తప్పదు కదా, అలాగే విష్ణు మందిరంలోనికి లక్ష్మీదేవి వస్తానంటే తలుపులు తెరవక తప్పదు కదా అని అన్నాడు.
పూజారి తెలివిగా ఇచ్చిన ఈ సమాధానానికి రాజు సంతోషించి మరో 2000 వరహాలు ఇచ్చి పంపించి వేశాడు. ఇదంతా వైకుంఠం నుండి గమనిస్తున్న శ్రీ మహావిష్ణుమూర్తి మరోసారి ఓడిపోయాడు. బాధపడుతున్న శ్రీ మహావిష్ణుమూర్తితో లక్ష్మీదేవి, చూశారా స్వామి, ఈసారి కూడా మీకు ఓటమి తప్పలేదు. నిజానికి మీరు నా అసలు రూపం తెలుసుకోలేదు. సృష్టి మొదలైనప్పటి నుండి నాకు ప్రాధాన్యత ఉంది. కనిపించేదంతా నా రూపమే. పురుషుడిలో ఉన్న శక్తి అంతా స్త్రీదే. నీలో ఉన్న శక్తి అంతా నాదే. త్రిమూర్తులకు నేనే ఆధారం. అందుచేత మీరు నన్ను గెలవలేరు అని అంది. శ్రీ మహావిష్ణుమూర్తి సత్యాన్ని గ్రహించారు. అమ్మవారే సృష్టికి ఆధారం అని ఒప్పుకున్నారు. కనుక వరలక్ష్మి వ్రతం వచ్చేలోపు ఈ లక్ష్మీదేవి కథలు వింటే చాలు, సంవత్సరమంతా మీపై అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. సిరి సంపదలకు లోటు అనేదే రాదు. ఈ కథలను వినటం వల్ల మీ పాపాలన్నీ కూడా పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.